కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత స్పష్టంగా అంగీకరించారని అన్నారు ప్రొఫెసర్ కోదండరాం. ప్రస్తుతం కవిత చేస్తున్న ఆరోపణలు ఇటు పంపకాల పంచాయతీకి నిదర్శనంగా నిలిచిందని అన్నారు. కాళేశ్వరంపై విచారణ బలపడుతున్న కొద్దీ బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాట్లు పెరిగిపోయాయని అన్నారు ఆయన. ప్రాజెక్టులో అవినీతికి ఎవరికి వారు తాము బాధ్యులం కాదన్నట్టుగానే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కోదండరాం అభిప్రాయపడ్డారు. ఎన్ని చేసినా కాళేశ్వరం అవినీతి నుంచి కల్వకుంట్ల కుటుంబం తప్పించుకునే పరిస్థితి లేదంటున్న కోదండరాంతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం పైన సిబిఐకి అప్పచెప్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరోవైపు ఇదే అంశంపైన కాళేశ్వరం అంశంపైన కవిత కొన్ని కీలక అంశాలను కూడా తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం గారు ఉన్నారు. సార్ ఏంటి సార్ కవిత నిన్న మాట్లాడినటువంటి అంశాలు? ప్రధానంగా హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డిల వల్లే కేసీఆర్కు అవినీతి మరకలు అంటుకుంటున్నాయనే ఒక కామెంట్స్ ఎట్లా చూస్తారు? ఒకటే పరోక్షంగా ఎందుకు చాలా స్పష్టంగానే అవినీతి జరిగిందని అయితే అంగీకరించారు. అది చాలా కీలకము. అవినీతి జరిగిందని అంగీకరించారు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ఆరోపణకు బలం చేకూరుతున్న కొద్దీ, దానిపైన విచారణ బలపడుతున్న కొద్దీ జరిగేది ఏంటంటే అంతర్గతంగా కుమ్ములాటలు జరుగుతాయి. నేను కాదు బాధ్యుల్ని, నువ్వు కాదు వాళ్ళు అని ఇట్లా ఒకరి మీద ఒకరు నెపాన్ని వేసి తప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సరిగ్గా ఇప్పుడున్న సందర్భంలో అదే జరుగుతున్నది. వాళ్ళు ఒకరి మీద ఒకరు దీన్ని తప్పును నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఒకటే మనకు అర్థమవుతుంది ఏంటంటే తప్పైతే జరిగింది, అవినీతి జరిగింది. వాటాదారుల వలనే కాడ అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి. ఇదే విషయము వారి ప్రకటన మనకు తెలియజేస్తున్నది. సార్ ఇంకొకటి అంశం, ప్రధానంగా నివేదిక ఇచ్చినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికను అసెంబ్లీలో చించిపాడేయడము, బయటికి వచ్చి చెత్త డస్ట్బిన్లో వేయడము, ఇదంతా కూడా ఎట్లా చూస్తారు జనసమితిగా, పార్టీగా? జస్టిస్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన మీ వైఖరి ఏంటి? ఆరోపణలకు ఎదుర్కొనేటువంటి వ్యక్తి ఆరోపణలకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాల సమాచారం సేకరిస్తున్న కొద్దీ, అవి సాక్ష్యాలు బలపడుతున్న కొద్దీ ఏ రకమైన ఆందోళనకు గురవుతారో, ఏ రకమైన ప్రతిస్పందన ఇస్తుంటాడో, మనం దాదాపు అదే రకమైన ప్రతిస్పందన మన బీఆర్ఎస్ నాయకుల నుంచి మనకు కనబడ్డారు. ఆరోపణలకు బలం దొరుకుతున్నది, దానికి సమాచారం, సాక్ష్యాలు బలపడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో సహజంగా ఉండే ఆందోళన కానీ, అలజడి కానీ అది వాళ్ళల్లో కూడా బయటపడ్డది. అంతకుమించి దానికి ఇంకొక ప్రత్యేకత ఉందని నేను అనుకోను. కేసీఆర్ ఒక మహనీయుడు, అట్లాంటి మహనీయుడి మీద విచారణల పేరుతో ఆ చెడ్డ పేరు తీసుకురావడం, ఇట్లాంటివి చేయడం, దీని వెనకాల ప్రధానంగా ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి ఉన్నారు, కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారనే ప్రధానమైనటువంటి ఆరోపణ కవిత చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి ఎందుకున్నాడు? లేడు కదా. బీఆర్ఎస్ నాయకులే అధికారంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక జరిగిన తప్పులు ఏంటి అనే చర్చ, అంతకుముందు నుంచి సాగుతున్నటువంటి చర్చ పైన ఒక ఎంక్వైరీ జరిపించారు. ఆ ఎంక్వైరీ పైన ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి, కుంగిపోయి మన కళ్ళ ముందు కనబడుతున్నది కాబట్టి ఎంక్వైరీ జరిపించారు. ఈ ఎంక్వైరీలో చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఒక్క నివేదిక కాదు, ఎన్ఎస్డిఏస్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు, ఎన్ఎస్డిఏ రిపోర్టు, విజిలెన్స్ కమిటీ రిపోర్టు, క్యాగ్ నివేదిక, ఇన్ని నివేదికల్లో లోపాలు ఉన్నాయనేది స్పష్టంగా బయటపడ్డాక ఇంకేం జరుగుతుంది? ఇట్లాంటివే మళ్ళీ ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీలో వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత సహజంగానే ఒక మానసిక ఆందోళనకు గురవుతారు కదా. ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నన్ని రోజులు బుకాయించి తప్పించుకున్నారు, నోరు మూయించారు, దబాయింపుకు దిగినరు. కానీ ఇవాళ ప్రయత్నము నడవదు కాబట్టి ఇవాళ ఏం చేస్తున్నారంటే ఒక అక్కసు ప్రదర్శిస్తున్నారు, ఆ రిపోర్టు పట్ల వ్యతిరేకతను చూపిస్తున్నారు. ఇవాళ ఇది ఎన్ని చేసినా కానీ ఇంకా తప్పించుకోలేని స్థితే తలెత్తింది. అంటే కవిత ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు చేయడం
అనేది ఎట్లా చూడాలి దీన్ని? పంపకాల కాడ పంచాయతీ అంతకంటే ఉంటుంది దాంట్లో. ఆ పంచాయతీ వచ్చినప్పుడు తేడాలు కనబడ్డప్పుడు ఈ రకమైన ఘర్షణే కొనసాగుతుంది. సార్, ఒక అర్బన్ నక్సల్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి లాంటి వారికి కోదండరాం లాంటి వాళ్ళు మద్దతు పలకడం కావచ్చు, లేకపోతే నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక అర్బన్ నక్సల్ ట్యాగ్ తగిలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏం చెప్తారు? అర్బన్ నక్సల్ అనే పదానికే అర్థం లేదయ్యా. నక్సలైట్ అంటేనే ఊళ్ళో పనిచేసేటోడు, ఆ ఊళ్ళల్లో పనిచేసే వాళ్ళని నక్సలైట్ అంటారు. అర్బన్ నక్సల్ అనే పదంకు అర్ధరహితమైన పదం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజ్యాంగం కోసము ప్రజాస్వామిక విలువల కోసం పనిచేసే వాళ్ళకు అర్బన్ నక్సల్ అనే ముద్ర వేస్తున్నారు. ఆ పదం లేదు. అంటే మరిగే నీళ్ళల్లో ఐస్ ఉంటుందా? అర్బన్ నక్సల్ కూడా అట్లాంటిది, అది ఉండదు. అది అంటే తెలంగాణ సమాజాన్ని నక్సలిజం వైపుకు మళ్లించడానికి కుట్రలు జరుగుతున్నాయనేది కూడా బండి సంజయ్. నేను అనేది ఏంటంటే అర్బన్ నక్సల్ అనే పదం ఉండదు. మీరు ఏం చేస్తున్నారు? ఎవరు ప్రజాస్వామ్యం కోసం రాజ్యాంగం కోసం పనిచేస్తారో మాట్లాడతారో వాళ్ళను అర్బన్ నక్సలైట్ అంటున్నారు. ప్రజాస్వామ్యం కోసం పనిచేసే వాళ్ళను రాజ్యాంగం ప్రకారం ప్రతిజ్ఞ తీసుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఆహ్వానించన్నా వ్యతిరేకించన్నా? ప్రజాస్వామ్యం కోసం పాకులాడే వాళ్ళని మీరు వ్యతిరేకిస్తున్నారు అంటే దాని అర్థం ఏంది? దాని అర్థం ఏంటంటే మీకు ఆ ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత, రాజ్యాంగం పట్ల వ్యతిరేకత ఉందని అనుకోవాల్సి వస్తుంది. అంతకు మించి దానికి ఇంకొక అర్థమే ఉంది. కాబట్టి మీదబడి మనుషుల్ని బదనాం చేసి మనం తప్పించుకోవచ్చు అనుకుంటే అంతకంటే అవివేకం మరొకటి లేదు. ఏదన్నా ఉంది అని అంటే ఆ చెప్పే మాటను ఊరికే బురదజల్లి తప్పించుకునే ప్రయత్నం కాదు. విషయాలు ఏమన్నా ఉంటే దాన్ని వివరంగా చెప్పండి, దాని పట్ల ఒక స్పష్టత ఇవ్వండి, ఆ వాదన ఇవ్వగలిగే ప్రయత్నం చేయాలి. అట్లాంటిది సరి అయిన పద్ధతి అవుతుంది. అది రాజకీయాలు ఉపయోగపడితే దేశాన్ని ముందుకు తీసుకుపోతాయి. కేవలం బురదల్లి దబాయింపుకు దిగి నోరు మూయిస్తా అంటే అది నష్టం చేస్తుంది, సమాజానికి నష్టం చేస్తుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కానీ రాజకీయాలు కానీ మంచివి కావని నేను గట్టిగా నమ్ముతాను. సో కల్వకుట్ల కుటుంబంలో మరొకసారి ఆస్తుల తగాదాలు బట్టబయలయ్యాయని చెప్పుకోవచ్చు. అట్లనే కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చినప్పటికీ కూడా చిత్తు పేపర్తో పేల్చడము ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నేతలకు అలవాటే, ముందు నుంచి కూడా అదే ఉంది. ఒక 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 క్లారిటీగా నివేదిక, కమిషన్ నివేదికనే కాదు అనేక నివేదికలు కూడా కాళేశ్వరంలో తప్పిదాలు జరిగాయి అనేది కూడా చాలా స్పష్టంగా చేసింది. అందుకు ఇవాళ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరైతే హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, మేఘా కృష్ణారెడ్డి కావచ్చు, ఇట్లా చాలా క్లారిటీగా చెప్పుకోరావడం అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాల్సింది కూడా వారే అనేది కూడా కోదండరాం అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితులు. అట్లనే అర్బన్ నక్సలైట్కు అసలు అర్థమే లేదనేది కూడా చాలా స్పష్టంగా ఆయన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.